వైసీపీ పాలనపై చిత్తూరు ఎన్డీఏ అభ్యర్థి ప్రసాదరావు ఫైర్ అయ్యారు. ప్రజలు మరోసారి వైసీపీ ట్రాప్ లో పడొద్దని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు నగరి నియోజకవర్గాన్ని అంధకారంలోకి నెట్టేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి యువత ఉజ్వల భవిష్యత్తుకు కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ముస్లిం మైనార్టీలు కూటమిపై అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తు పెట్టుకున్నామని చిత్తూరు టీడీపీ అభ్యర్థి ప్రసాదరావు అన్నారు. సరిగా లేవు, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ సరిగా లేవు, యూనివర్సిటీస్ లేవు, ఇక్కడ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ కూడా లేదు. సరే, ఉన్న వాటిలో ఉన్న విద్యార్థులు బయటకు వస్తే కొన్ని వందల మంది సంవత్సరాలు బయటకు వస్తున్నారు. ఇంజనీర్లు వస్తున్నారు, పాలిటెక్నిక్ చేసి వస్తున్నారు, ఐటీఐ చేసి వస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, తర్వాత బీఎస్సీ, బీకామ్, కామర్స్ అన్ని చేసి వస్తున్నారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు ఉద్యోగాలు అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు పెట్టలేకపోతుంది. మీ అందరూ తెలుసు, గవర్నమెంట్ ఉద్యోగాలు 25% అయితే ప్రైవేట్ పరిశ్రమలు ఇచ్చేది 75% మనకు ఉద్యోగాలు. మనం అంతసేపు గవర్నమెంట్ లేదంటున్నాం, అది కొంతమందికి వెళ్తుంది. 75% ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ పరిశ్రమలు రావాలి. ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్లలో ప్రైవేట్ పరిశ్రమలు ఎందుకు రాలేకపోతున్నాయని మీరు ఒకసారి చూడండి. ఎవరైనా సరే పరిశ్రమ పెట్టడానికి అనువైన వాతావరణం జగన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని అడుగుతున్నాము. ఎక్కడన్నా సరే ఒక నమ్మకం ఉంటే ఈ ప్రభుత్వం మీద ఎవరైనా పెట్టుబడి తీసుకుని పరిశ్రమ పెడతానంటాడు, ఏదైనా అవకాశం ఇస్తే ఇక్కడ గురించి పరిశ్రమ పెడతాను అని అంటాడు. అది ఏమీ కల్పించలేకపోతారు. పరిపాలన బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మొత్తం మీద అప్పుడే పెడుతున్నారు, లిక్కర్ స్కామ్ జరుగుతుంది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అనవసరంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ పరిశ్రమ దాడులు కూడా, ఏ పెట్టుబడి వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి రావట్లేదు. అట్లాగే అందరికీ రావట్లేదా అంటే బ్రహ్మాండంగా వస్తారు. చెన్నై వచ్చి పరిశ్రమలు పెడతారు, బెంగళూరు వచ్చి పరిశ్రమలు పెడతారు, హైదరాబాద్ వచ్చి మైక్రోసాఫ్ట్ పద్ధతి వచ్చేసింది, అమెజాన్ వచ్చేసింది, లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఎందుకు ఆదాయం రావట్లేదు? విజయవాడ రావచ్చు కదా, తిరుపతి రావచ్చు కదా, విశాఖపట్నం రావచ్చు కదా, ఎందుకు ఎవరు రావడానికి భయపడుతున్నారు? ఇక్కడ మన యువత గురించి ఎందుకు రాలేకపోతున్నారు? మన యువత ఉద్యోగ కల్పించడానికి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఈ ప్రభుత్వం అట్లాంటి వాతావరణం కల్పించకుండా వీళ్ళు చేశారంటే అశాంతి, అభివృద్ధి వెళ్తాను ఆయన మీద నమ్మకం లేదు, సమర్థత లేదు. ఆ సమర్థత మీద నమ్మకం లేదు మీద, కాబట్టి వాళ్ళు రావటం లేదు. కాబట్టి అందువల్ల మనకు నిరుద్యోగం. ఇట్లాంటి నిరుద్యోగాన్ని అడ్రస్ చేయడానికి మనకు సమర్థవంతమైన పాలకులు కావాలి, సమర్థవంతమైన రాజకీయ పార్టీ కావాలి. అట్లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అట్లాంటి లేదు మనకున్న చంద్రబాబు నాయుడు గారు.